హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల భూమిపై వివాదం ఇంకా రగులుతూనే ఉంది. నేటి నుంచి తరగతులు బహిష్కరించి నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థులు. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. హెచ్యూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. హెచ్యూ భూములను పరిశీలించనున్నారు బీజేపీ నేతలు. భూముల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకోనున్నారు బీజేపీ ఎమ్మెల్యే. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇక్కడికక్కడ అడ్డగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిర్బంధ పాలన నుంచి బయటకు వచ్చినామని అన్నారు. కంచెలు తీసేసినామన్నారు. అంటే కంచెలు తీసేసి పోలీసు వాళ్ళని పెట్టి మీరు పరిపాలన కొనసాగిస్తారా? ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా. మీరు ఏదైతే మీ మెదడులో బలమైన ఆలోచన ఉన్నదో భూములు అమ్మడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతామని మీ ఆలోచనని విరమించుకోండి. భూములు అమ్మడానికి ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించలేదు. గొప్పగా పరిపాలిస్తామని చెప్పారు. గొప్పగా పరిపాలించడం అంటే ఉన్నటువంటి ఆస్తులను అమ్మి పరిపాలించడమా? అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆ 400 ఎకరాల భూమిని వెంటనే అమ్మేటటువంటి ఆలోచనని విరమించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హెచ్యూ భూముల వేలాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, శ్రావణి, ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ హెచ్సియుకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించింది. మరి కాసేపట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి బయలుదేరి హెచ్సియుకి వెళ్తామని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి నేపథ్యం. అయితే మనం చూడొచ్చు, ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు భారీగా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇక్కడ నుండి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో పోలీసు యంత్రాంగం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని పోలీసులు చేసినటువంటి ఏర్పాట్లను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వెళ్ళి బయలుదేరి వెళ్లాలని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇక్కడ నుండి ఎమ్మెల్యేలు హెచ్సియుకి బయలుదేరేటువంటి ప్రయత్నం చేస్తే వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు ఈరోజు భారీగా వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతేకాక మరి కాసేపట్లో బీజేపీ సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, మిగతా ఎమ్మెల్యేలు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తారు. అయితే హెచ్సి భూముల విషయంలో బీజేపీ అభ్యంతరం చెప్తుంది. వాటిని ఏదైతే అమ్మొద్దు, వేలం వేయొద్దు అని చెప్పేసి బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. మనతో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మీతో సార్ చెప్పండి, ఈ రోజు మీరు హెచ్సియుకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. బాధ అనిపించే విషయం ఏంటంటే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గత 10 ఏళ్లు తెలంగాణలో నిర్బంధ పాలన కొనసాగుతున్నది, రాక్షస పాలన కొనసాగుతున్నదని చెప్పింది. ఈ 400 ఎకరాల భూముల అమ్మకం మీద నిజ నిర్ధారణ కమిటీగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలమంతా అక్కడికి వెళ్ళి వాస్తవ విషయాలు అసలు ఏంది విద్యార్థులతో మాట్లాడతామని మేము వెళ్తే ప్రయత్నం చేస్తే కనీసం అక్కడికి వెళ్ళనిచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫోన్లని ట్రాక్ చేస్తూ ఉన్నారు. మీరే మాట్లాడినారు కదా నిర్బంధ పాలన నుంచి రాష్ట్రం విముక్తయిందని. నిర్బంధ పాలన నుండి రాష్ట్రం విముక్తి కావడం అంటే ఈ రకంగా ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు ఒక్కొక్క ఎమ్మెల్యే ముందు 100-200 మంది పోలీసు వాళ్ళని పెడితే ఇది నిర్బంధ పాలన నుంచి బయటకు రావడమా? కంచెను తొలగించడమని మాట్లాడినారు. కంచెను తొలగించడం కాదు, పోలీసుల ద్వారా మరొక వలయం ఏర్పాటు చేస్తున్నట్టుగా మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఇది పాయల్ శంకర్ చెప్పినటువంటి విషయం. ఇది పోలీసులు ప్రతి ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మమ్మల్ని అక్కడ పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుండి హెచ్సికి ఎమ్మెల్యేలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ నుండి ఇక్కడే వారిని అడ్డుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం భారీగా మోహరించినటువంటి పరిస్థితి. శ్రావణి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.